హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? హోంవర్క్ పూర్తి చేసి అప్పటి వరకు వాడిన పెన్సిల్, ఎరేజర్ లాంటి వస్తువులన్నీ హడావడిగా బ్యాగ్లోకి తోచేస్తున్న మనవని చూసి నీకో కథ చెప్పనా అడిగింది బామ్మ. కథలంటే ఇష్టపడే మనవడు చెప్పు చెప్పు అంటూ వచ్చి పక్కన కూర్చున్నాడు. ఇప్పటిదాకా నువ్వు రాసుకున్నావే, ఆ పెన్సిల్ వల్ల ఎన్ని లాభాలున్నాయో తెలుసా నీకు అడిగింది బామ్మ. రాసుకోవచ్చు, బొమ్మలు వేసుకోవచ్చు, అంతే కదా అని చెప్పాడు మనవడు. అది చేసే పనులు అవే కానీ చెప్పే పాఠాలు చాలానే ఉన్నాయి, అవి మనకెంతో ఉపయోగపడతాయి అని చెప్పింది బామ్మ. అయితే చెప్పు మరి, ఆసక్తిగా అడిగాడు మనవడు. మొదటి పాఠం, పెన్సిల్ దానంతటా అది రాయదు, మనం పట్టుకొని రాస్తేనే దాని ప్రయోజనం. అలాగే నువ్వు గొప్పవాడివి అయినా, పెద్ద పెద్ద పనులు చేయగల సమర్థుడివే అయినా, నీ వెన్నంటి ఉండి మార్గనిర్దేశం చేసే చెయ్యి ఒకటి ఉందని మర్చిపోకూడదు. ఆ చెయ్యి దేవుడు కావచ్చు, అమ్మ నాన్నలు కావచ్చు, ఉపాధ్యాయుడు కావచ్చు. రెండోది, కాసేపు రాశాక పెన్సిల్ మొద్దుబారిపోతుంది, అప్పుడు షార్ప్నర్ వాడుతాం. అది పెన్సిల్ కొంత బాధ పెట్టినప్పటికీ పొదునుగా ఇంకా బాగా రాసేలా చేస్తుంది. అలాగే మన బాధలు, దుఃఖాలు భరించడం అలవరుచుకుంటే వ్యక్తిగా మనల్ని రాటుదేలుస్తాయి అవి. మూడోది, పెన్సిల్తో తప్పు రాస్తే ఎరేజర్తో సరిపోయవచ్చు. ఎవరు జీవితంలో కావాలని తప్పులు చేయరు, వాటిని సరిచేసుకునే ఆలోచన ఉండాలన్నదే దాని పరమార్థం. నాలుగో పాఠం ఏమిటంటే, పెన్సిల్లో ముఖ్యమైన భాగం పై కనిపించే చెక్క కాదు, లోపలుండే గ్రాఫైట్. అలాగే మనకు కూడా బయట రూపం కాదు, లోపల గుణం ముఖ్యం. చివరిది ముఖ్యమైనది, పెన్సిల్ ఉపయోగించిన ప్రతిసారి అది కాగితం మీద ఒక గుర్తును వదులుతుంది. అలాగే జీవితంలో మనం చేసే ప్రతి పని ఒక గుర్తులా ఉండిపోతుందన్నది దృష్టిలో ఉంచుకొని చెయ్యాలి అని వివరించింది ఆ బామ్మ. బామ్మ చెప్పిన ఈ మాటలు ప్రఖ్యాత రచయిత పాలో కోయలో రాసినవి. లైక్ ది ఫ్లోయింగ్ రివర్ అనే పుస్తకంలో పెన్సిల్ నుంచి ప్రతి ఒక్కరు నేర్చుకోవాల్సిన అంశాలంటూ వీటిని వివరించారు. ఒక్క పెన్సిలే కాదు, ఆలోచిస్తే సృష్టిలో ప్రతి వస్తువు మనకి ఏదో ఒకటి నేర్పిస్తుంది. ఆ పాటలు మన వ్యక్తిత్వాన్ని మలుచుకునేందుకు ఎంతో దోహదపడతాయి. ఎగిరే పక్షి విమానం తయారీకి ప్రేరణ అయినట్లు, కొబ్బరి టెంకే హెల్మెట్ తయారీకి స్ఫూర్తినిచ్చినట్లు అనేక అంశాలు నిత్య జీవితం నుంచి నేర్చుకోవచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.